ఒక్క విషయం ఈ రోజు గౌరవనీయ మాజీ మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల శాసనసభ్యుడు వేరే దేశంలో అయితే అన్నా ఇది అన్నట్టు చూడు, ఇది సౌదీలో అయితే ఇప్పటికి చాలా మంది కురిపెట్టే వాళ్ళన్నా, సౌదీలకి 100% చెప్తున్నా రైట్. సౌదీ దేశంలో 3,00,000 కోట్ల ప్రాజెక్టు 3 నెలలకు కుంగిపోతే సౌదీ చట్టాలు సౌదీ అది తప్పు. అవినీతి కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ బలపరీక్ష ఎందుకు బెదిరించడానిక, కమిషన్ బెదిరించడానిక, న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా, న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? ఇది మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? ఒక పార్టీ నాయకుల మద్దతు ఉంటది, ఏం తప్పేముందో. కమిషన్ లోపలికి వస్తారా? వచ్చిన సభలు పెట్టుకోండి, కమిషన్ లోపలికి రారు కదా, బయట అంటే బల ప్రదర్శన. ఎందుకంటే బల ప్రదర్శన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి కూడా వ్యక్తి ఈరోజు రాజకీయ విలువలు వ్యవస్థలు కాబట్టి గొప్ప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈశ్వర్ గారు వ్యవస్థను భయపెట్టకూడదన్న ఎప్పటికీ. ఈశ్వర్ గారు ఆయన ఏమంటారంటే మీరు ఇప్పుడు కార్ల ర్యాలీ గానీ చేయడం అన్నది న్యాయమూర్తిని మా పార్టీ నాయకుడిగా మేము ఒక గొప్ప విషయం చేస్తే కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసికట్టుగా ఉద్దేశపూర్వకంగానే దీన్ని చేస్తున్నారు. కాబట్టి మీరే రకమైనటువంటి జంకు బొంకు అవసరం లేదని ప్రజల మద్దతుతోటి కమిషన్ కు హాజరైతాడు. తప్పేందుందండి? కమిషన్ కు పోయేది ఒక కేసీఆర్ గారే కదా, లోపలికి వేరే వాళ్ళు రారు కదా. మరి స్వాగతం చెప్పడం తప్పేమైతుంది? పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నాయకుడిగా కామనది. ఆయన వెళ్ళడం తప్పంటలేమన్నా, ఆయన వెళ్ళడం తప్ప అలా చెప్పింది మేడం. ఒకసారి గమనించండి, ఒక భయానకమైన వాతావరణం సృష్టించకూడదు. ఒక నిమిషం చెప్పింది ఆయన పద్ధతి అంతా. నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్పినట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలో భయపెట్టిన కానీ తెలంగాణ బిడ్డలు ఇది ఒక డిఫరెంట్ బిడ్డలు. కేసీఆర్కి ఎంత ధైర్యం ఉందో అంతకన్నా వేరే మాట్లాడాలంటే 100 మాటలు. ఉద్యమాల్లో ఏం చేశారు మీకు ఒక్కొక్కటి చెప్తున్నా, ఒక్కొక్కటి చెప్తే అన్ని చచ్చిపోతారు మీరు. ఈ ఉద్యమాన్ని మీ ఉద్యమంలో ఎవరు కోదండరాం అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆర్టీసీ బిడ్డలని ఆడబిడ్డలని ఎక్కడ పోయినా మీరు ఆర్టీసీ 55 రోజులు సమ్మె చేస్తే ఆడబిడ్డలని అట్లా కాదు. ఈశ్వర్ గారు రాకేష్ రెడ్డి చరిత్ర మరవదు. ఒక్క నిమిషం. వి ప్రకాష్ గారు చర్చలో జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు, ఈశ్వర్ గారు